బైబుల్ ఆర్థిక సూత్రాలకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే పెట్టుబడి. ఈరోజు చిన్న మొత్తం నుంచి 10,000 నుంచి లేదా 10,00,000 వరకు గూడా ఎవరైనా పెట్టుబడులు అంతకు మించి అనుకోండి. పెట్టుబడులు పెట్టదలుచుకున్నప్పుడు, ఆ పెట్టుబడి పెట్టే విధానాన్ని ఏ విధంగా మనం చూడాలి? బైబిల్ గ్రంథము మనకు ఏ రీతిగా తెలియజేస్తుంది అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం పరిశీలన చేస్తే, అక్కడ మీరు పెట్టుబడులను 7 లేదా 8 విభాగాలుగా విభజించి పెట్టమని చెప్పినట్లుగా మనకు వాక్యము తెలియజేస్తా ఉంది. మరి అంటాం కదా, అన్ని గుడ్లు ఒకే బాక్స్‌లో పెట్టుకొని తీసుకువెళ్తే ఒకవేళ పొరపాటున జారి పడితే అన్నీ పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి భద్రత నిమిత్తము వాటిని విభజించి పట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి పెట్టుబడి పెట్టాలని ఆలోచించినటువంటి శ్రోతలకు నా యొక్క 3 సూత్రాలు ఏంటంటే, మొదటిది, మీరు పెట్టే పెట్టుబడికి లిక్విడిటీ అంటే అందుబాటులో ఎంతవరకు ఉంటుంది, మీ పెట్టుబడి మీ అవసరానికి ఎంతవరకు అది అందుబాటులో ఉంటుంది అన్న ప్రశ్న మొదటిగా వేసుకోవాలి. చాలా మందికి భూములు లేదా ఇళ్ళు లేదా ఇంకా ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో వారు పెట్టుబడులు పెట్టి ఉంచుతారు. కానీ అవసరానికి అవి అందుబాటులోకి ఆ ధనంగా మార్చడానికి చాలా కష్టమవుతుంది. రెండవ విషయం ఏంటంటే భద్రత. మరి మీరు పెట్టే పెట్టుబడికి ఏ స్థాయి భద్రత ఉంది? అందుకనే నేను ప్రసంగి గ్రంథాన్ని ప్రస్తావించాను. మీ మీ యొక్క భద్రత విషయంలో మీ పెట్టుబడిని బహు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా పరిశీలన చేయండి. ఎవరు చెప్తే వారి మాటలు వినక మీరు మీరు దాని మీద పరిశోధన చేసి మీ పెట్టుబడిని పెట్టి దాన్ని భద్రపరుచుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. మూడో విషయం ఏంటంటే రిటర్న్స్. అంటే మీ పెట్టుబడి మీద వచ్చేటువంటి లాభము ఏ స్థాయి మేరకు ఉంటుంది? మనకు తెలుసు, మరి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ అంటాం. అనగా ఇన్ఫ్లేషన్ అంటే ధరల హెచ్చుదల. ప్రతి సంవత్సరం కూడా మరి డబ్బు మనకున్నటువంటి రూపాయి విలువ పరిమాణం అనగా దాని యొక్క విలువ తగ్గిపోతూ ఉంది. వస్తువు యొక్క విలువ పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. మన పెట్టుబడి నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్లేషన్ ని దాటి రాగలిగేటట్లుగా ఉండాలి. ఉదాహరణకు మనం చూస్తే భారతదేశంలో 6 లేదా 7% ఇన్ఫ్లేషన్ ధరల హెచ్చుదల ప్రతి సంవత్సరం మనకు కనబడుతూ ఉంది. మన పెట్టుబడి కనీసం ఈ 7ను మించి 9, 10, 11, 12, 15 అంతకు మించి వెళ్ళేటువంటి అవకాశాన్ని చూసుకోవాలి. కనుక శ్రోతలారా, మళ్ళా చెప్తున్నాను, గమనించండి. లిక్విడిటీ, మీకు డబ్బు ఎంతవరకు అందుబాటులో ఉంటుంది. 2, భద్రత, మీరు పెట్టుబడి ఎంతవరకు అందుబాటులో ఉంది. మూడవది, వచ్చేటువంటి లాభము మరి ధరల హెచ్చుదలను బీట్అవుట్ చేస్తుందా లేదా అన్న విషయాన్ని మీరు జాగ్రత్త చేసుకుని మీ పెట్టుబడులను చక్కగా పెట్టి దాని వలన మీరు లబ్ధి పొందాలని ఆశపడుతూ ఉన్నాను.